నల్గొండలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, తొలి ఫలితం ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది? క్లియర్ మెజారిటీ ఏ టైం పట్టే అవకాశం ఉంది? ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరొకవైపు స్ట్రాంగ్ రూమ్ల తాళాలు కూడా తెరుచుకున్నాయి. వార్డుల వారీగా ఆయా పోలింగ్ కేంద్రాల నుండి పోలింగ్ కేంద్రాల వారీగా వార్డుల టేబుల్స్ పైకి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతుంది. మరొక అర్ధ గంట తర్వాత, మరొక 30 నిమిషాల తర్వాత దాదాపుగా పోస్టల్ బ్యాలెట్ సంఖ్యను బట్టి 30 నిమిషాలలోపు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే అర్ధ గంట లోపు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత 9 గంటలకి సాధారణంగా బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రారంభమవుతుంది. దాదాపుగా 12 వార్డులున్న మున్సిపాలిటీలకు సంబంధించి 10:30 వరకు స్పష్టంగా మొత్తం ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మొత్తం అన్ని వార్డులకు ఒకేసారి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అన్ని వార్డులకు సంబంధించి టేబుల్స్ ఏర్పాటు చేశారు. అన్ని వార్డుల్లో 2 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికి అనుగుణంగానే కౌంటింగ్ ప్రక్రియ 9 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత 9 గంటలకి బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. మరొక వైపు యాదాద్రి జిల్లాలో మాత్రం మొత్తం వార్డుల్ని 4 భాగాలుగా విభజించారు. 4 రౌండ్లుగా విభజించి ప్రతి రౌండ్లో ఆయా మున్సిపాలిటీలో ఉన్న వార్డుల ప్రకారం లెక్కింపు జరిపే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంటే 12 వార్డులు ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఫలితం మనకి 10-10:30 వరకు వచ్చే అవకాశం ఉండగా 48 వార్డులు ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి 2 గంటల వరకు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రారంభమవుతుంది. బ్యాలెట్ పత్రాల లెక్కింపుకు సంబంధించి లెక్కింపు పత్రాల నుంచి చెల్లని ఓట్లకు సంబంధించి వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లెక్కింపు సమయంలో ప్రతి బ్యాలెట్ పత్రాన్ని ఆయా వార్డుల వారీగా బరిలో ఉన్న అభ్యర్థికి 5 సెకండ్ల పాటు చూపించాలని ఎన్నికల కమిషన్ నిబంధన ఉంది. ఆ ఓటు సంబంధించి అభ్యర్థి సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత మాత్రమే ఎవరికి ఓటు పడిందో వాళ్ళ ట్రేలో వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొంత ఆలస్యంగా ఎక్కువ వార్డులు ఉన్న మున్సిపాలిటీలు నల్గొండ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, ఇటు సూర్యాపేటతో పాటు కోదాడ, భువనగిరి మున్సిపాలిటీలలో మాత్రం మధ్యాహ్నం 12 గంటల తర్వాత, అంటే 2 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి టేబుల్ పైన 2 కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సంబంధించిన ఉద్యోగులు, ఒక సూపర్వైజర్తో పాటు 2 వార్డులకు సంబంధించి ఒక ఆర్ఓని ఏర్పాటు చేశారు. ఈ ఆర్ఓలది మాత్రమే తుది నిర్ణయంగా ఉంటుంది. వివాదాలు ఎక్కడైనా సరే, చెల్లని ఓట్లకు సంబంధించి ఏదైనా సరే ఆర్ఓ టేబుల్ పైన క్లియర్ చేసే విధంగా క్లియర్గా వాళ్ళకి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ ప్రక్రియ వివాదాలు లేకుండా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల సమయంలో బ్యాలెట్ పత్రాల లెక్కింపు జరిగిన సమయంలో అనేక వివాదాలు తలెత్తాయి. అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు అయితే అధికారులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ అయితే జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఇప్పటికే వార్డుల వారీగా కౌంటింగ్ హాల్లోకి చేరిన బ్యాలెట్ పత్రాలన్నీ కూడా తెరుచుకున్న తర్వాత అన్ని బ్యాలెట్ వార్డుల వారీగా ఉన్న అన్ని కూడా ఒక డ్రమ్ములో పోసి వాటిని 25 బ్యాలెట్ పత్రాలను ఒక కట్టగా కట్టిపెడతారు. అవన్నీ కూడా కలిపిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒక్కొక్కరికి ఎవరికి ఆ ఓటు పడింది, ఎవరికి పడింది అనే అంశానికి సంబంధించి వార్డుల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంతమంది అభ్యర్థులకు ప్రత్యేకంగా ఒక ట్రేలు ఏర్పాటు చేయడంతో పాటు నోటాకి, ఇన్వాలిడ్కి 2 అదనంగా ట్రేలు ఏర్పాటు చేస్తారు. ఆ టేబుల్లో క్లోజ్ చేసి పెడతారు. అంటే బ్యాలెట్ బాక్సుల నుంచి బ్యాలెట్ పత్రాలు బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరికి ఓటు పడిందని చూసే అవకాశం అయితే ఉండదు. కేవలం 25గా బండిల్స్ కట్టిన తర్వాత అవి మళ్ళీ కౌంటింగ్ టేబుల్ పైకి వచ్చిన తర్వాత మాత్రమే బ్యాలెట్ పత్రాలు చూసే అవకాశం అయితే ఉంటుంది. అభ్యర్థికి సంబంధించిన ఒకరిని మాత్రమే కౌంటింగ్ ఏజెంట్ని లోపలికి అనుమతించారు. మరొక వైపు కౌంటింగ్ సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్ ఒకరు మాత్రమే ఉంటారు. అభ్యర్థి మాత్రం కూడా ఈ కౌంటింగ్ హాల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ అయితే ప్రారంభమైంది. మరి కొద్దిసేపట్లోనే బ్యాలెట్ పత్రాల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో 10:30 తర్వాత సగం మున్సిపాలిటీలు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి సగం మున్సిపాలిటీల ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చే విధంగా అధికార యంత్రాంగం కౌంటింగ్ ప్రాసెస్ని అయితే అలర్ట్ చేసి పెట్టింది.
సంతోష్. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.